ఇండియా లాంటి కంట్రీకి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ పవర్లో ఉండడం కన్నా ఒక స్ట్రాంగ్ పార్టీ అపోజిషన్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న ఓట్ చోరీ జరిగినప్పుడు చాలా బలంగా ప్రశ్నించారు. అంటే పవర్లో తేడా జరిగితే చాలా స్ట్రాంగ్గా అడిగారు. సేమ్ అలాగే ఓట్ చోరీతో పాటు మన ఇండియాలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్, స్కూల్ ఫీజులు, ప్రైవేట్ హాస్పిటల్ స్కామ్స్, వర్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్, రైతులకు గిట్టుబాటు ధర దొరకట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇల్లీగల్ మైనింగ్, ట్యాక్స్ బర్డన్స్, రిజర్వేషన్స్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, హెల్త్ కేర్ అండ్ రీసెంట్ గా పెట్రోల్ లో ఇథనాల్ అండ్ ఇప్పుడు డీజిల్ లో కూడా ఐసోబ్యూటనాల్ కలుపుతున్నారు. సో ఇలా బొచ్చెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీరియస్ గా ఫైట్ చేయాల్సినవి, సీరియస్ గా క్వశ్చన్ చేయాల్సినవి. ఒక లిస్ట్ రాస్తే ఒక లైబ్రరీ పెట్టవచ్చు ఇండియన్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. కానీ అపోజిషన్ ఇన్ని టాపిక్స్ మీద సీరియస్ గా ఎందుకు ఫైట్ చేయదు తెలుసా? ఎందుకంటే అపోజిషన్ ఒకవేళ ఫైట్ చేసి పవర్ లోకి వచ్చినా సరే అది పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ టాపిక్స్ మీద ఎలాంటి చేంజ్ తీసుకురాలేదు, డబ్బులు దొబ్బడం తప్ప. మరి సొల్యూషన్ ఏంటన్నా? పవర్ లో ఉన్న వాళ్ళు చేయలేరంటావు, అపోజిషన్ వాళ్ళు చేయలేరంటావు, రెండు పార్టీస్ ని వేసుకుంటావంటే ప్రజలే అపోజిషన్ అవ్వాలి. రీసెంట్ గా కేరళలో ఒక పర్సన్ టోల్ ప్లాజాలో బండి ఆపేసిండు. నేను డబ్బులు కట్టా అన్నాడు డైరెక్ట్. అతను ఎన్నో డిలేస్ ఫేస్ చేశాడంట తను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ రోడ్స్ బాలేక. అండ్ వాళ్ళ ప్రెగ్నెంట్ సిస్టర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ రోడ్స్ బాలేక చాలా ఇబ్బంది పడ్డాడంట. కడుపు మండి బండి తీసుకొచ్చి టోల్ ప్లాజా దగ్గర ఆపేశాడు. 9:30 గంటలు నేను తీయా అంటే బండి తీయా అని చెప్పాడు. ఇన్స్టాలో బాగా వైరల్ అయింది, పెద్ద న్యూస్ కూడా అయింది. ടോൾ വിരിച്ചിട്ട് ഈ റോഡ് എവിടെ നന്നാക്കണേ? ഞങ്ങൾ തരല, ടോൾ തരല, കേസെടുത്തോ, എന്റെ പേരിൽ കേസെടുത്തോ. పెద్ద కోర్టు కేసు కూడా అయింది. కోర్టు కూడా కొన్ని రోజుల వరకు టోల్ కలెక్ట్ చేయకండి, రోడ్స్ ఫస్ట్ సరి చేయండి, దాని తర్వాతే టోల్ చార్జెస్ తీసుకోండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఒకడు బలంగా బండి ఆపేస్తేనే అందరికి బాధ్యతలు గుర్తొచ్చాయి. అలాంటిది ప్రతి ఒక్కడు బలంగా ప్రశ్నిస్తే తన్నుకుంటూ వస్తుంది మార్పు. కానీ మనం చెయ్యం. ఎందుకు? వి ఆర్ లేజీ.